డ్రామా ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అవుతుంది. మిస్టర్ లూ తన ఆఫీసర్స్తో కలిసి రాయల్గా ఎంట్రీ ఇస్తాడు. అక్కడే ఒక ఎయిర్ హోస్టెస్తో మాట్లాడుతున్న సోనింగ్ మిస్టర్ లూని చూడగానే భయంతో తన బ్యాగ్ తీసుకుని పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ మిస్టర్ లూ వెనక నుంచి తన బ్యాగ్ని పట్టుకుని ఆపేసి, ఇప్పుడు ఎక్కడికి పారిపోదామని చూస్తున్నావు సోనింగ్ అని అడుగుతాడు. అప్పుడు సోనింగ్కి 3 ఏళ్ల క్రితం జరిగిన విషయం గుర్తుకొస్తుంది. ఒక చిన్న పొరపాటు వల్ల తను మిస్టర్ లూతో ఒక నైట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, నన్ను జాబ్ నుంచి తీసేసిన మాజీ బాస్తోనే నిన్న నైట్ హోటల్లో ఉండిపోయాను. నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. నేను ఈ దేశంలో ఉండలేను. నీ దగ్గరికి అబ్రాడ్కి వచ్చేస్తున్నాను అని చెప్పి అదే రోజు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతుంది. ఇక 3 ఏళ్ల తర్వాత ఈ రోజు తిరిగి వస్తుంది. రాగానే మిస్టర్ లూకి దొరికిపోతుంది. సోనింగ్ సర్దుకుంటూ నవ్వి, వాటే కోఇన్సిడెన్స్ బాస్, మళ్ళీ కలిశామని అంటుంది. మిస్టర్ లూ సీరియస్గా, ఆ నకిలీ నవ్వులు ఆపేశాయి. 3 ఏళ్ల క్రితం నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు పారిపోయావో నాకు ఆన్సర్ చెప్పు అని అడుగుతాడు. దానికి సోనింగ్, ఆ నైట్ జరిగింది ఒక పొరపాటు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వమంటారు అని అంటుంది. మిస్టర్ లూ మాత్రం దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకో అని అంటాడు. సోనింగ్ నేనేం చేయాలి అని అడుగుతుంది. మిస్టర్ లూ డైరెక్ట్గా నన్ను పెళ్లి చేసుకో అని షాక్ ఇస్తాడు. కట్ చేస్తే సోనింగ్ మిస్టర్ లూ మ్యారేజ్ బ్యూరోలో కూర్చుని ఉంటారు. సోనింగ్కి వాళ్ళ ఫస్ట్ మీటింగ్ గుర్తుకొస్తుంది. తను స్కూల్లో చేరిన ఫస్ట్ రోజు తన అక్క సాంగ్ తన ఫ్రెండ్స్తో కలిసి సోనింగ్ని ఏడిపిస్తూ, డాడీ నిన్ను ఈ స్కూల్లో చేర్పించింది నా నీడలా ఉంటూ పని మనిషిలాగా నా పనులు చేయడానికే, నా వాటర్ బాటిల్ ఎందుకు తేలేదు అని బెదిరిస్తూ ఉంటుంది. సోనింగ్ ఎదురు తిరిగి, నా పనులు నేను చేసుకుంటాను, నీ పనులు నువ్వు చూసుకో అని అంటుంది. సాంగ్ ఫ్రెండ్స్ తన మీద దాడి చేయబోతూ ఉండగా సరిగ్గా అక్కడికి మిస్టర్ లూ వచ్చి ఆపేస్తాడు. గార్డ్స్ ఇటే వస్తున్నారు, గొడవ చేస్తే మీకు పనిష్మెంట్ పడుతుంది అని చెప్పి సోనింగ్ లేవడానికి చెయ్యి అందిస్తాడు. అది వాళ్ళ ఫస్ట్ మీటింగ్. గతాన్ని గుర్తు చేసుకుంటూ సోనింగ్ మనసులో, ఈయన ఏదో పర్సనల్ రీజన్ వల్లే నన్ను ఫేక్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఎలాగూ కొద్ది రోజుల్లో విడాకులు తీసుకుంటాం కదా, పెళ్లి చేసుకుంటే పోయేదేముందిలే అని అనుకుంటుంది. మిస్టర్ లూ తన వైపు చూసి, ఈ పెళ్ళి అంత తేలిగ్గా ముగిసిపోతుందని అనుకోకు. మన మధ్య డివోర్స్ అంత ఈజీ కాదు. మనలో ఎవరైనా రూల్స్ని బ్రేక్ చేస్తే తప్ప ఈ బంధం తెగిపోదు అని అంటాడు. ఇక వెంటనే సర్టిఫికెట్ సైన్ అయిపోతుంది. వాళ్ళు అఫీషియల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోతారు. మ్యారేజ్ బ్యూరోలో బయటికి రాగానే మిస్టర్ లూ గార్డ్స్ సోనింగ్ని మేడం అని పిలుస్తారు. తను నవ్వుతూ అలా పిలవద్దంటుంది. మిస్టర్ లూ వెనక్కి తిరిగి, నాకు అర్జెంట్ వర్క్ ఉండి బయటికి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళి నీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని వెంటనే నా ఇంట్లో షిఫ్ట్ అయిపో. జనాలు మన గురించి పుకార్లు పుట్టించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఒక క్రెడిట్ కార్డ్ని ఇస్తాడు. సోనింగ్ హ్యాపీగా, పాస్వర్డ్ చెప్పండి వాడుకుంటాను అని అంటుంది. మిస్టర్ లూ నవ్వుతూ, ఆ పాస్వర్డ్ ఏంటో నువ్వే కనుక్కో అని అంటాడు. సోనింగ్ మనసులో, పిసినారి బాస్, పాస్వర్డ్ చెప్పకుండా కార్డు ఇస్తే నేనేం చేసుకోవాలి అని తిట్టుకుంటుంది. మిస్టర్ లూ తనని చూస్తూ మైమరిచిపోయి తన ఫేస్ని టచ్ చేయబోయి నెమ్మదిగా తల మీద తట్టి ఇంటికెళ్ళు అని అంటాడు. అసిస్టెంట్ అది చూసి, బాస్ ఎప్పుడు ఎవరితోనూ ఇలా ఉండలేదే అని షాక్ అవుతాడు. మిస్టర్ లూ కారులో వెళ్తూ ఉంటే సోనింగ్ వాయిస్ మెసేజ్ వస్తుంది. ఆయన ఫోన్ వాల్పేపర్లో సోనింగ్ ఫోటోనే ఉంటుంది. మీ మెడిసిన్స్ బ్యాగ్లో పెట్టాను, జాగ్రత్తగా వేసుకోండి అని మిస్టర్ లూ మురిసిపోతాడు. అసిస్టెంట్, బాస్ మేడం మీకోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు, చాలా కేరింగ్ అని అంటాడు. లూ హ్యాపీ అవుతాడు. ఇక్కడ సోనింగ్ మాత్రం లేట్ చేయకుండా బ్యాంకుకి వెళ్ళి ఆ కార్డులో ఎంతున్నాయో చూసి అందులోనే బ్యాలెన్స్ చూసి పండగ చేసుకుంటూ ఉంటుంది. అందులోనే మిస్టర్ లూ ఫోన్ చేసి, నా ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఉంది, వెళ్ళి ఇంటికి తీసుకురా అని అంటాడు. సోనింగ్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ పాత స్టాఫ్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మిస్టర్ లూకి పెళ్ళైందంట కదా, ఖచ్చితంగా ఆ సాంగ్ మేడంనే చేసుకొని ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ కదా అని అనుకుంటూ ఉంటారు. పక్కనే నిలబడి వింటున్న సోనింగ్కి నవ్వొస్తుంది. అంతలో సన్సన్ అనే లేడీ స్టాఫ్ సోనింగ్ని చూసి కోపంగా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 3 ఏళ్ల క్రితం నిన్ను బాస్ ఆఫీస్ నుంచి తరిమేసింది మర్చిపోయావా? మన బాస్కి పెళ్ళైపోయింది, అది కూడా సాంగ్ మేడంతోనే, తను పైన ఆఫీస్లోనే ఉంది, నువ్వు ఇక వెళ్ళిపో అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సాంగ్ వస్తుంది. సన్సన్ వెళ్ళి, కంగ్రాచులేషన్స్ మేడం, మీ పెళ్లి వార్త విన్నామనగానే
సాంగ్ నటిస్తూ, ఓ మీకు కూడా తెలిసిపోయిందా అని సోనింగ్ వైపు చూసి, ఫైనల్లీ అబ్రాడ్ నుంచి వచ్చేసావా అని అడుగుతుంది. అక్కడికి అప్పుడే మీడియా వచ్చి సాంగ్ని చుట్టుముట్టి, మిస్టర్ లూతో మే పెళ్ళి నిజమేనా అని అడుగుతారు. సాంగ్ బిల్డప్ ఇస్తూ, ఈ శుభవార్త మీకు కూడా చేరిపోయిందా, ప్రెజెంట్కి ఎక్కువగా మాట్లాడలేను, మీకు అంతా అర్థమైంది కదా అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. సన్సన్ సోనింగ్తో, చూసావా బాస్ తన సొంతం, నువ్వు ఆయన్ని మర్చిపో అని అంటుంది. సోనింగ్ కూల్గా, నాకేం పిచ్చి పట్టలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని షాక్ ఇస్తుంది. ఇక్కడ మిస్టర్ లూ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని డైరెక్ట్గా సాంగ్ దగ్గరకు వస్తాడు. ఆయన కోపంగా, మీడియాలో నువ్వు ఇచ్చిన ఆ ఫేక్ స్టేట్మెంట్ ఏంటి, అసలు నీ ఉద్దేశం ఏంటి సాంగ్ అని అరుస్తాడు. దానికి సాంగ్, ఎందుకంటే మీరు నన్నే పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది. అలాగే సాంగ్ మిస్టర్ లూతో, నన్ను పెళ్లి చేసుకోండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి, అది ఎలాగో ఫేక్ మ్యారేజే కదా అని బతిమాలుతూ ఉంటుంది. మిస్టర్ లూ కోపంగా, ఫస్ట్ మ్యాటర్, నా పెళ్ళి ఫేకా రియలా అనేది నీకు సంబంధం లేదు, రెండోది నేను ఏ పరిస్థితిలోనూ పెళ్లి చేసుకోను, కాబట్టి పగటి కలలు కనడం మానేసేయని అంటాడు. ఇక్కడ సోనింగ్ ఆలోచిస్తుంది, నన్ను పెళ్లి చేసుకుని పని ఉందంటూ వదిలేసి ఆ సాంగ్ దగ్గరికి వెళ్తారా, ఆయన గురించి ఆలోచించి నా టైంని వేస్ట్ చేసుకోవడం దేనికి అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే తన దగ్గరున్న క్రెడిట్ కార్డుతో బార్ మేనేజర్ని పిలిచి, నా ఎంటర్టైన్మెంట్ కోసం 8 మంది మోడల్స్ని పిలవండి అని ఆర్డర్ ఇస్తుంది. వాళ్ళు వచ్చి తన చుట్టూ ఉండగా సోనింగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న మిస్టర్ లూ అసిస్టెంట్ అది చూసి వెంటనే ఫొటోస్ తీసి లూకి పంపిస్తాడు. లూ ఆ మెసేజ్ చూడగానే జెలసీతో, తనకి నా డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో బాగా తెలుసు అని లేచి వెళ్ళబోతూ ఉంటాడు. సాంగ్లోని ఆపి తన మెడలోని లాకెట్ని చూపిస్తూ, చిన్నతనంలో మిమ్మల్ని కాపాడిన అమ్మాయిని నేనే, మీరేమనుకుంటారో అని ఇన్నాళ్ళు చెప్పలేదు అని అంటుంది. లూ మాత్రం, ఈ లాకెట్ నిజమైందే, కానీ ఆ రోజు నన్ను కాపాడిన అమ్మాయివి మాత్రం నువ్వు కాదని నాకు బాగా తెలుసు, నీ ఫేక్ మాటలతో నన్ను బురిడి కొట్టించలేవు, ఇక మీద నా టైంని వేస్ట్ చేయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాంగ్కి చాలా కోపం వస్తుంది. ఇక సోనింగ్ ఇంట్లో నిద్రపోతూ ఉండగా డోర్ బెల్ మోగుతుంది. డోర్ తీయగానే ఎదురుగా మిస్టర్ లూ నిలబడి ఉంటాడు. సోనింగ్ షాక్ అవుతూ, మీరు అబ్రాడ్కి వెళ్ళాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది. మిస్టర్ లూ లోపలికి వచ్చి తనని దగ్గరికి లాక్కుంటూ, ఆ 8 మంది నీకు సరిగ్గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదా, వాళ్ళకంటే నేను నీకు తక్కువగా కనిపిస్తున్నానా అని చెప్పి సోనింగ్ని బలవంతంగా ముద్దు పెట్టుకుంటాడు. సోనింగ్ తనని పక్కకి నెట్టేసి, ఏంటిది అని అడుగుతుంది. దానికి లూ, నువ్వు హైడ్ చేసిన వాళ్ళకంటే నేను చాలా బెటర్ కావచ్చు కదా అని అంటాడు. సోనింగ్ గలుగుతూ, పని ఉందని చెప్పి ఆ సాంగ్ని కలవడానికి వెళ్ళారు, న్యూస్లో కూడా తనే మీ వైఫ్ అని వస్తుంది, ఇక నా దగ్గర మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు అని అంటుంది. మిస్టర్ లూ నవ్వుతూ, ఓహో నీకు జెలసీ వస్తుందన్నమాట, నేను తన దగ్గరికి వెళ్ళింది ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఆపమని చెప్పడానికే, ఆ న్యూస్ అంతా డిలీట్ చేయించాను చూసుకో అని అంటాడు. ఇక నెక్స్ట్ డే లేచేసరికి లూ బెడ్ మీద ఉండడు, వర్క్కి వెళ్ళిపోతాడు. వార్డ్రోబ్ సర్వెంట్ వచ్చి, మీ హస్బెండ్ మీకోసం డిలీషియస్ బ్రేక్ఫాస్ట్ని ఆర్డర్ చేశారు మేడం అని ఇస్తాడు. సోనింగ్ హ్యాపీగా తింటూ ఫోన్ చూస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో లూ ఒక కొత్త పోస్ట్ పెట్టి ఉంటాడు. అందులో లూ ఇంకా సోనింగ్ చేతులు పట్టుకుని ఉన్న లవ్లీ పిక్ ఉంటుంది. అది చూసి తను మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే సాంగ్ ఒక వేరే సిటీలో ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్టుగా తెలుసుకుని సోనింగ్ కూడా అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. ఇక వేరే సిటీకి వెళ్ళిన సోనింగ్ వర్షంలో పూర్తిగా తడిసిపోతుంది. అక్కడ హోటల్లో రూమ్స్ ఖాళీగా ఉండవు. సరిగ్గా అదే హోటల్లో మిస్టర్ లూ తన టీంతో దిగుంటారు. అసిస్టెంట్ సోనింగ్ని చూసి లూకి చూపిస్తాడు. లూ వెంటనే వచ్చి తన చేయి పట్టుకుని, నా రూమ్కి పద అని అసిస్టెంట్కి హాట్ కాఫీ పంపించమని ఆర్డర్ వేస్తాడు. రూమ్లోకి వెళ్ళాక సోనింగ్ సర్దుకుంటూ, మీరిక్కడ ఉన్నారని నాకు తెలియదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు అని అంటుంది. లూ ప్రేమగా తన జుట్టుని తుడుస్తూ, ముందు వెళ్ళి చేంజ్ చేసుకో, జలుబు చేస్తుంది అని వాష్రూమ్కి పంపిస్తాడు. తను రావడం లూకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సోనింగ్ ఫ్రెష్ అప్ అయి బయటికి రాగానే లూకి డాష్ ఇస్తుంది. అలా తన చెస్ట్ మీద ఉన్న బైట్ మార్క్ని చూసి, ఈ మార్క్ ఇంకా పోలేదా అని అడుగుతుంది. లూ తనని చూస్తూ, 2 రోజుల క్రితం నువ్వు ఇచ్చిన బాకీ ఇది, ఇప్పుడు దీన్ని ఎలా నయం చేస్తావో నువ్వే చెప్పు అని అంటాడు. సోనింగ్ తడబడుతూ, కన్సీలర్ రాయండి, లేదంటే స్కార్ఫ్ కప్పుకోండి అని ఐడియాలు ఇస్తుంది.
లూ అవన్నీ పాత పద్ధతులు, దీనికి రెస్పాన్సిబుల్ నువ్వే తీసుకోవాలి అని చెప్పి తనని వాష్రూమ్లోకి తోసి తలుపు వేసేస్తాడు. ఇక ఇద్దరు ప్రైవేట్ టైంని స్పెండ్ చేశాక సోనింగ్ బెడ్ మీద కూర్చుని ఫ్యాషన్ మ్యాగజైన్ చూస్తూ ఉండగా లూ వెనక నుంచి తనని ఆనుకుంటాడు. మిస్టర్ లూ సోనింగ్ని ముద్దుగా చూస్తూ నీకు ఈ ఫ్యాషన్ షోకి వెళ్ళాలనుందా అని అడుగుతాడు. సోనింగ్ ఎక్సైట్మెంట్తో అక్కడ దొరికే కొత్త కొత్త డిజైనర్ డ్రెస్సెస్ కొన్ని కొనుక్కోవాలని అనుకుంటున్నాను అని అంటుంది. లూ నవ్వుతూ సరే అయితే ఇద్దరం కలిసి వెళ్తాం, నీకేది నచ్చితే అది కొనుక్కో అని అంటాడు. సోనింగ్ షాక్ అవుతూ నిజంగానా, నేను ఏది అడిగినా కొనిస్తారా? ఎందుకంటే అక్కడున్న ప్రతిదీ కొనేయాలని నా ప్లాన్ అని అంటుంది. లూ కూడా సరేనని అంటాడు. తను హ్యాపీగా రెడీ అవ్వడానికి పరిగెడుతుంది. ఇక్కడ ఫ్యాషన్ షో దగ్గర సాంగ్, రకరకాల డ్రెస్సులు వేసుకుని మీడియా ముందు ఫోజులు ఇస్తూ బిజీగా ఉంటుంది. అంతలోనే మిస్టర్ లూ తన వైఫ్ సోనింగ్తో కలిసి రాయల్గా ఎంట్రీ ఇస్తాడు. అక్కడున్న ఒక ఆర్గనైజర్ సోనింగ్ని చూసి మేడం, రెడ్ కార్పెట్ అటువైపుగా ఉంది, అక్కడ నిలబడి ఫొటోస్కి ఫోజులు ఇవ్వచ్చు అని అంటాడు. లూ కల్పించుకొని మేము ఆడియన్స్గా వచ్చామని అంటాడు. ఆ పర్సన్ షాక్ అవుతూ మీతో ఉన్న తను చాలా అందంగా ఉంది, ఏదైనా పెద్ద సెలబ్రిటీ ఏమో అనుకున్నాను అనగానే సోనింగ్ మురిసిపోతుంది. షో స్టార్ట్ అయ్యాక మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటారు. సోనింగ్ డ్రెస్సెస్ చూసి మురిసిపోతూ ఉంటే లూ ఈ డిజైనర్ బట్టలు నీకు అంతగా నచ్చాయా అని అడుగుతాడు. సోనింగ్ చాలా బాగున్నాయి, నా చేతిలో ఉంటే ఈ షోలో ఉన్న ప్రతి డ్రెస్ని కొనేసేదాన్ని అని అంటుంది. లూ తనని అక్కడే ఉండమని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తాడు. అక్కడే ఉన్న కొందరు లేడీస్ మిస్టర్ లూ తన వైఫ్తో కలిసి వచ్చాడంట అని మాట్లాడుకోవడం సాంగ్ వింటుంది. ఇప్పటికే లూ సోనింగ్లు కలిసి ఉండడం చూసిన సాంగ్ తట్టుకోలేక సోనింగ్ దగ్గరకు వచ్చి గొడవకి దిగుతుంది. మిస్టర్ లూకి పెళ్ళైందని తెలిసి ఇంకా ఆయన వెనకాలే తిరుగుతున్నావా? పోయినసారి ఆఫీస్ నుంచి నిన్ను 10 నిమిషాల్లో ఎలా తరిమేశారో మర్చిపోయావా అని అంటుంది. సోనింగ్ కూల్గా నేనెవరి వెనకాల తిరగడం లేదు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్తుంది. సాంగ్ నమ్మకుండా ఎగతాళిగా నవ్వుతూ అది అబద్ధం, డాడీ నీకు పల్లెటూరులో ఒక పూర్ అబ్బాయితో పెళ్ళి ఫిక్స్ చేశారు, నా దగ్గర ఈ నాటకాలు ఆడకు అని అంటుంది. సోనింగ్ నవ్వుతూ లూ వైపు చూపిస్తూ నేను అబద్ధం చెప్పడం లేదు, ఆయన నా హస్బెండ్, ఆయన నన్ను విషయంలో కాస్త పొజెసివ్గా ఉంటారు కాబట్టి ఆయనకి దూరంగా ఉండు, నా వెనక పడకు అని అంటుంది. సాంగ్ ఈ మాటలు నమ్మక ఆఫీస్లోని సన్సన్కి ఫోన్ చేసి అడుగుతుంది పాత రోజుల్లో లూ సోనింగ్లో ఎప్పుడైనా క్లోజ్గా ఉన్నారా అని. దానికి సన్సన్ ఏం మాట్లాడుతున్నావు సాంగ్, తను ఆఫీస్ అందరి ముందు బాస్కి లవ్ ప్రపోజ్ చేసిన రోజే తనని జాబ్ నుంచి తీసేశారు, అదంతా నిన్ను ఏడిపించడానికే తను ఆడుతున్న నాటకమని అంటుంది. దాంతో ధైర్యం తెచ్చుకున్న సాంగ్ మిస్టర్ లూని ఒంటరిగా ఆపేసి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. లూ కోపంగా నా దగ్గర టైం లేదు, నా వెనకాల రావద్దని చెప్పాను కదా అని అంటాడు. సాంగ్ జాలిగా నటిస్తూ చిన్ననాటి నుంచి పరిచయం కదా, నన్ను బుల్లీ చేస్తున్నారు, ఇక్కడ కాస్త హెల్ప్ చేయండి అని అంటుంది. లూ కూల్గా సరే హెల్ప్ చేస్తాను ఉండు, పోలీసులకి ఫోన్ చేస్తాను, వాళ్ళే వచ్చి నీ కేసు హ్యాండిల్ చేస్తారని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక తిరిగొచ్చిన లూ ఒక పర్సన్ సోనింగ్కి డ్రింక్ని ఆఫర్ చేయడం చూసి సహించలేకపోతాడు. వెంటనే వెళ్ళి వాడిని ఆపేస్తాడు. ఆ పర్సన్ నువ్వెవరివి, మా మధ్యలోకి ఎందుకు వస్తున్నావని అంటాడు. లూ సోనింగ్ని తన వైపుగా లాక్కుంటూ నేను తనకి హస్బెండ్ని అని గట్టిగా చెప్పడంతో వాడు సారీ చెప్పి పారిపోతాడు. లూ సోనింగ్తో నువ్వు తాగొద్దు, తాగితే నీ కంట్రోల్ పోతుంది అని అంటాడు. సోనింగ్ కొంటగా చూస్తూ ఓహో నేను డ్రింక్ చేయడం నచ్చలేదా, లేదంటే నేను వేరే వాళ్ళతో మాట్లాడడం చూసి కుళ్ళుకుంటున్నావా అని ఆట పట్టిస్తుంది. లూ తన చేయి పట్టుకుని నిన్నొక స్పెషల్ పర్సన్కి పరిచయం చేయాలి, ఈ ఫ్యాషన్ షో ఓనర్ అయిన టాప్ డిజైనర్ చేత నీ వెడ్డింగ్ డ్రెస్ డిజైన్ చేయిద్దామని అనుకుంటున్నాను అని అంటాడు. సోనింగ్ షాక్ అవుతూ మన పెళ్లి గురించి ఇంకా ఎక్కడ అనౌన్స్ చేయలేదు కదా అని అంటుంది. లూ తనని ఆ డిజైనర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ డిజైనర్ మిస్టర్ లూని ఎంతో రెస్పెక్ట్ చేస్తూ మీ వెడ్డింగ్ డ్రెస్ డిజైన్ చేసే ఛాన్స్ రావడం నా అదృష్టం సార్ అని పర్మిషన్ అడుగుతాడు. సోనింగ్ ఎక్సైట్మెంట్తో ఓకే చెప్తుంది. డిజైనర్ వెళ్ళిపోయాక సోనింగ్ లూతో వెడ్డింగ్ డ్రెస్ సరే, అసలు ఈ వెడ్డింగ్ పార్టీ ఎప్పుడు జరుగుతుంది, ఎలాగూ మనది ఫేక్ మ్యారేజ్ కదా, ఎలాగూ తెగిపోతుంది కదా అని ఏడిపిస్తుంది. లూ నువ్వు ఎప్పుడు ఇలాంటి పిచ్చి మాటలే ఎందుకు మాట్లాడతావని అంటాడు. సోనింగ్ తన మాట వినకుండా టేబుల్ మీద ఉన్న స్ట్రాంగ్ వైన్ గ్లాస్ని ఒకే ఊపుతో తాగేస్తుంది. లూ కంగారుగా అంత స్ట్రాంగ్ డ్రింక్ని ఒకేసారి తాగేశావా, ఇప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలవా అని అడుగుతాడు. సోనింగ్
నాకేమీ కాదు అని తూలుతో పడిపోబోతూ ఉంటుంది. డ్రింక్ ఒకే ఊపులో తాగేయడంతో సోనింగ్కి తల తిరగడం స్టార్ట్ అవుతుంది. మిస్టర్ లూ వెంటనే తనని పడిపోకుండా పట్టుకుంటాడు. మత్తులో ఉన్న సోనింగ్ తనని చూసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. అబ్బా, నువ్వు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావో తెలుసా? నేను హైడ్ చేసుకోవచ్చా? ఎంత డబ్బులైనా ఇస్తాను. నీ రేట్ ఎంతో చెప్పు, నా హార్ట్ బాస్ అని అంటుంది. లూ కంగారు పడుతూ తన నోటిని చేతితో మూసేసి ఇక మాట్లాడడం ఆపేసేయని ఆపుతాడు. కానీ తను అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడంతో తనని ఎత్తుకుని పార్టీ నుంచి బయటికి తీసుకొచ్చేస్తాడు. ఇక కార్లో కూర్చోబెడుతూ ఉంటే తను వదలకుండా మళ్ళీ అదే మాటల్ని రిపీట్ చేస్తుంది. లూ, నేను నీ హస్బెండ్ని, ఆ విషయం మర్చిపోయావా అని అరుస్తాడు. దానికి సోనింగ్, మా హస్బెండ్ కంటే నువ్వే చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అని చెప్పి లూకి ఊహించని విధంగా గట్టిగా లిప్లాక్ ఇస్తుంది. లూ షాక్ అవుతాడు. నీలో ఇన్ని కోరికలు దాగిన్నాయా అని అడుగుతాడు. సోనింగ్ అమాయకంగా, నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక కోరిక కోరుకున్నాను. ఆ హ్యాండ్సమ్ లూ నా సొంతం కావాలని. ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి కదా, నిన్ను హైడ్ చేసేసుకుంటాను అని చెప్తుంది. తను చిన్నపిల్లలాగా మాట్లాడడం విని లూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే లేచేసరికి సోనింగ్కి తలనొప్పిగా ఉంటుంది. పక్కనే టేబుల్ మీద లూ రాసిన ఒక నోట్ ఉంటుంది. అందులో, లూ, నాకు అర్జెంటు వర్క్ ఉండి వెళ్ళిపోతున్నాను. నా అసిస్టెంట్ నంబర్ రాశాను. ఏ అవసరం వచ్చినా వాడికి కాల్ చేయి. ఈ రింగ్ నీ కోసం, దీన్ని తొడుక్కో అని ఉంటుంది. సోనింగ్ ఆ ఖరీదైన డైమండ్ రింగ్ని చూసి, అబ్బా, చాలా కాస్ట్లీగా ఉంది. డివోర్స్ తీసుకునేటప్పుడు అమ్మేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అని దాచిపెడుతుంది. అంతలోనే టీవీలో న్యూస్ వస్తుంది. అందులో సాంగ్, లూలా క్లోజ్ ఫోటోలు చూపిస్తూ లూ ఫ్యామిలీకి కాబోయే కోడలు సాంగ్ అని రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి. సోనింగ్ కోపంగా, ఈ సాంగ్ నాటకాలు ఇంకా ఆపలేదా అని అనుకుంటుంది. అప్పుడే తన డాడీ ఫోన్ చేసి తిడుతూ ఉంటాడు. సాంగ్ లూల మధ్యలోకి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు? వెంటనే ఇంటికి వచ్చి నన్ను కలువని. సోనింగ్ చిరాగ్గా, టైం ఉంటే వస్తానులే అని చెప్పేసి టేబుల్ మీద, నేను బయటికి వెళ్తున్నాను, నా కోసం కంగారు పడద్దు అని రాసి వెళ్ళిపోతుంది. ఇక సోనింగ్ తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంది. ఆ ఫ్రెండ్ తొందరలో పెళ్లి చేసుకోబోతూ ఉండడంతో సోనింగ్ని బ్రైడ్ మేడ్గా ఉండమని నైట్ పార్టీకి రమ్మని పిలుస్తుంది. ఇక్కడ ఆఫీస్లో అసిస్టెంట్ లూకి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ చెప్తాడు. సార్, సాంగ్ మేడం మీ వైఫ్నని చెప్పుకుంటూ హంగామా చేస్తుంది. ఈరోజు మన లూ ఫ్యామిలీ మాల్కి వెళ్ళి వేలల్లో విలువ చేసే జ్యువెలరీ షాపింగ్ చేసి నేను లూకి వైఫ్ని అని చెప్పి రూపాయి కూడా ఇవ్వకుండా వచ్చేసారంట అని చెప్తాడు. లూ కోపంగా, ఫ్రీగా పట్టుకెళ్తుంటే మన స్టాఫ్ గాడిదలు కాస్తున్నారా? వెంటనే తన మీద కేసు నమోదు చేయండి, జైల్లో పెట్టించండి, నేను ఇంకా ఊరుకోను అని అరుస్తూ ఉంటాడు. ఆఫీస్ అంతా ఈ న్యూసే ఉంటుంది. వెంటనే లేడీ స్టాఫ్ సన్ సాంగ్కి ఫోన్ చేసి, బాస్ మీ మీద కేసు పెట్టమని ఆఫీస్ స్టాఫ్ని ఆర్డర్ చేశారు, పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్తుంది. సాంగ్ కంగారు పడకుండా, ఏం కాదులే, ఆయన నా మీద కొంచెం కోపంగా ఉన్నాడు, చిన్నప్పటి పరిచయం కదా, నా మీదే ఇలాగో కేసు పెట్టలేడు, నువ్వు లూ మూమెంట్స్ని గమనిస్తూ నాకు అప్డేట్స్ ఇవ్వు అని సన్సన్ని మోసం చేస్తూ ఉంటుంది. ఇక్కడ సోనింగ్ తన ఫ్రెండ్ వెడ్డింగ్ పార్టీ దగ్గర ఉండగా అక్కడ తన పాత క్లాస్మేట్ కలిసి నవ్వుతూ మాట్లాడడానికి ట్రై చేస్తాడు. వాడు, ఆ రోజు నన్ను రిజెక్ట్ చేశావు, ఇప్పుడైనా నన్ను ఓకే చేస్తావా అని అడుగుతాడు. దానికి సోనింగ్, నాకు అప్పుడు నీ మీద ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు కూడా లేదు అని చెప్తుంది. వాడు సోనింగ్ చేయి పట్టుకుని, నేను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాను, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, నిన్ను రాణిలాగా చూసుకుంటానని బలవంతం చేస్తాడు. సరిగ్గా అప్పుడే సోనింగ్ని వెతుక్కుంటూ మిస్టర్ లూ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. తన వైఫ్ చెయ్యి వేరేవాడు పట్టుకోవడం చూసి లూ తట్టుకోలేక జెలసీగా వెంటనే వచ్చి వాడిని పక్కకి నెట్టేసి సోనింగ్ని తన వైపుగా తిప్పుకుంటాడు. ఆ క్లాస్మేట్ పొగరుగా, ఏయ్, ఎవడ్రా నువ్వు మధ్యలో వస్తున్నావని అంటాడు. లూ కోపంగా, నేను తనకి హస్బెండ్ని అని అంటాడు. ఆ క్లాస్మేట్ అవుతూ, సోనింగ్, వీడు జోక్ చేస్తున్నాడు కదా, అబద్ధమని చెప్పు అని అంటాడు. సోనింగ్ వాడి నుంచి తప్పించుకోవడానికి లూని గట్టిగా హక్ చేసుకుని, ఏమైంది, ఇంత లేటుగా వచ్చావని రొమాంటిక్గా చెప్తుంది. ఆ క్లాస్మేట్ షాక్ అయ్యి అక్కడి నుంచి పారిపోతాడు. వాడు వెళ్ళాక సోనింగ్ లూతో, వాడితో అంత రూడ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది, అయినా మీరు సడన్గా ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతుంది. మిస్టర్ లూ కోపంగా పొజిటివ్గా చూస్తూ, నిన్న నైట్ నా రూమ్లో ఉండి మార్నింగే నాకు చెప్పకుండా ఇలా వేరే వాళ్ళ దగ్గరికి పారిపోవడం పద్ధతేనా అని అంటాడు.
సోనింగ్లుతో నేను వెళ్తూ టేబుల్ మీద నోట్ రాసి పెట్టాను, కానీ మీరది చూడకుండా ఇక్కడికి వచ్చి నన్ను అరుస్తున్నారు అని అంటుంది. లూ తడబడుతూ నాకు నీ గురించిన బెంగతో వచ్చానులే అని అంటాడు. సోనింగ్ నవ్వుతూ ఏమైనా మీరు నన్ను ఓన్ చేసుకునే పొజిటివ్ హస్బెండ్ లాగా యాక్టింగ్ మాత్రం సూపర్ చేశారు అని నవ్వుతుంది. వెంటనే మిస్టర్ లూ తనని దగ్గరికి లాక్కొని కిస్ పెడతాడు. సోనింగ్ తనని పక్కకి జరిపి ఇప్పుడెవరు చూడడం లేదు కదా, ఎందుకు ఈ డ్రామాస్ అని అంటుంది. లూ కొంటగా ఇంకా వెనక నుంచి ఎవరో చూస్తూనే ఉన్నారు. చూస్తే ఆ పాత క్లాస్మేట్ ఫ్రెండ్ చెట్టు వెనక నుంచి ఇది చూసి గుండె పగిలి ఏడుస్తూ పారిపోతాడు. సోనింగ్ మనసులో ఓహో ఇప్పటికీ ఈయన నాటకమే ఆడుతున్నారన్నమాట అని అనుకుంటుంది. నిజానికి ఇద్దరూ లవ్ చేసుకుంటూనే ఉంటారు, కానీ ఒకరికొకరు చెప్పుకోవడానికి అహం అడ్డొస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చాక సోనింగ్ మిస్టర్ లూని బెడ్రూమ్లోకి రాకుండా ఆపేస్తుంది. సోనింగ్ సీరియస్గా అక్కడ నాతో చాలా రూడ్గా మాట్లాడారు కాబట్టి ఈరోజు మీకు రూమ్లోకి ఎంట్రీ లేదు, హాల్లోనే పడుకోవాలి అని చెప్పి హాల్లో నేల మీద పరుపు వేసి గప్చుప్గా ఇక్కడే పడుకోండి అని నవ్వుతూ రూమ్ డోర్ని వేసేస్తుంది. లూ ఏమీ అనకుండా టేబుల్ దగ్గర కూర్చుని గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాడు, కోపంగా ఉన్న వైఫ్ని ఎలా బుజ్జగించాలి అని. అందులో కొన్ని చిట్కాలు వస్తాయి. వైఫ్ కోసం బొకే తీసుకురావడం, గిఫ్ట్లు, హ్యాండ్ బ్యాగ్స్ ఇవ్వడం, మీదే తప్పైతే వెంటనే సారీ చెప్పడం, ఇలాంటివన్నీ చూస్తూ లూ అక్కడే సోఫాలో నిద్రపోతాడు. కొద్దిసేపటికి సోనింగ్ రూమ్ డోర్ తీసి బయటికి వచ్చి లూని చూస్తుంది. పాపం ఏమీ అనకుండా భరిస్తున్నాడు, ఎంత మంచోడో అని అనుకుంటూ తన మీద బ్లాంకెట్ని కప్పుతుంది. లూ నిద్రలోనే తన చేయి పట్టుకుని వైఫీ నన్ను క్షమించవా ప్లీజ్ అని కలవరిస్తూ ఉంటాడు. సోనింగ్ తనని చూసి మురిసిపోతూ ఈ మొహం ఇంత హ్యాండ్సమ్గా లేకపోతే నాకు అసలు ప్రేమ వచ్చేదే కాదు, సరేలే క్షమించేస్తున్నాను అని అనుకుంటుంది. ఇక నెక్స్ట్ డే ఇద్దరు బయటికి రాగానే చాలామంది గార్డ్స్ వాళ్ళని చుట్టుముడతారు. సోనింగ్ భయపడి లూని కాపాడడానికి ముందుకొస్తుంది. లూ నవ్వుతూ వాళ్ళు మన గార్డ్సే, ఈరోజు మా అమ్మగారింటికి వెళ్ళాలి అందుకే తీసుకెళ్ళడానికి వచ్చారు అని అంటాడు. ఇక వాళ్ళు పాత బంగ్లాకి వస్తారు. లూ అమ్మ సోనింగ్కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పి లోపలికి తీసుకుని వెళ్తుంది. అలా ప్రేమగా మాట్లాడుతూ ఉండగా ప్రెజెంట్ నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు అమ్మాయి అని అడుగుతుంది. సోనింగ్ సాడ్గా నా పాత బాసు నన్ను జాబ్ నుంచి తీసేశాడు, ప్రెజెంట్ ఎక్కడా చేయడం లేదు, కానీ తొందరలోనే మంచి జాబ్ వస్తుందిలేండి అని అంటుంది. అత్తగారు నీలాంటి రత్నం లాంటి అమ్మాయిని జాబ్ నుంచి తీసేశాడంటే నీ పాత బాస్ ఖచ్చితంగా ఒక వేస్ట్ కాడై ఉంటాడు అని అంటుంది. సోనింగ్ లూ వైపు సైడ్ లుక్ చేస్తూ అవునత్తయ్య ఆ పాత బాస్ నిజంగా చాలా చెత్త వెధవ, నా మాట వినకుండానే నన్ను జాబ్ నుంచి పొమ్మన్నాడు అని లూని తిడుతూ ఉంటుంది. లూకి గతం గుర్తుకొస్తుంది. ఆ రోజు ఆఫీస్లో సోనింగ్ తన ఫ్రెండ్తో నాకు లూ అంటే ఇష్టమని చెప్పిన మాటల్ని లూ కూడా వినేస్తాడు. ఆ క్షణంలో లూకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను నన్ను నిజంగానే లవ్ చేస్తుందా, ఇప్పుడు నేనేం చేయాలి, పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేయాలా, మా పెళ్ళి ఎలా జరుగుతుంది, మాకు ఎంతమంది పిల్లలు పుడతారు, అలా మనసులో వేల ఆలోచనలు వచ్చేస్తాయి తనకి. కానీ కంగారులో ఎక్సైట్మెంట్లో సోనింగ్ ఫేస్ మీదే నిన్ను జాబ్ నుంచి తీసేస్తున్నాను, 10 నిమిషాల్లో ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపో అని నోరు జారేస్తాడు. ఆ తర్వాత లూ బాధగా ఫీల్ అయినా మాట వెనక్కి తీసుకోలేకపోతాడు. ఇక నైట్ తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు అత్తగారు సోనింగ్కి చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ రమ్మంటారు. కార్లో సోనింగ్ ఈ గిఫ్ట్ చాలా కాస్ట్లీగా ఉంది, మీ అమ్మగారికి ఇచ్చేయండి అని అంటుంది. లూ మాత్రం అది నీ కోసమే ఇచ్చారు తీసుకో అని అంటాడు. అలా అవును ఇందాక ఆ పాత బాస్ని అంతలాగా తిడుతున్నావేంటి అని అడుగుతాడు. దానికి సోనింగ్ ఏమో మరి మీ గురించి నేనేం అనలేదులేండి అని నవ్వేస్తుంది. దానికి లూ ఈరోజు నీ ముందు నా పర్ఫార్మెన్స్ బాగుంటేనే నువ్వు నా మీద హ్యాపీగా ఉంటావేమో కదా అని అంటాడు. ఇక సోనింగ్ తన ఫ్రెండ్తో ఉండగా తన డాడీ ఫోన్ చేసి వెంటనే రమ్మంటాడు. కట్ చేస్తే సోనింగ్ డాడీ అక్క సాంగ్లు ఒక రిచ్ విలేజ్ కొడుకుతో మీటింగ్ పెడుతూ ఉంటారు. వాడచ్చ మొరటుగా అస్సలు సరిగ్గా లేని తాగుబోతులాగా ఉంటాడు. వాడు పొగరుగా సాంగ్ని చూసి ఓహో ఈ సాంగ్ నేను పెళ్లి చేసుకోవాలి, నాకు నచ్చింది, సంబంధం ఖాయం చేసేయండి అని అంటాడు. సాంగ్ అసహ్యంగా నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేస్తుంది. సాంగ్ డాడీ వెంటనే పర్లేదు బాబు, నా చిన్న కూతురుంది, తను నా పెద్ద కూతురు కంటే చాలా అందంగా ఉంటుంది, తనతో నీ పెళ్లి చేస్తానులే అని మాటిస్తాడు. అప్పుడే అక్కడికి సోనింగ్ వస్తుంది. డాడీ సోనింగ్తో ఈయనతో సరిగ్గా మాట్లాడు, నీ పెళ్లి ఈయనతోనే ఫిక్స్ చేశామని చెప్పి సాంగ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ పల్లెటూరి అబ్బాయి సోనింగ్ని చూసి మురిసిపోతూ ముట్టుకోవడానికి ట్రై చేస్తాడు. సోనింగ్ వెనక్కి జరిగి చూడు ఈ పెళ్లి జరగడం కుదరదు అని చెప్తుంది. వాడు పొగరుగా ఎందుకు జరగదు, మీ అక్క కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టే నేను కాంప్రమైజ్ అయ్యి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే
వస్తుంది అని బెదిరిస్తాడు. ఆ విలేజ్ అబ్బాయి సోనింగ్తో రఫ్ ట్యూన్లో నాకు 6-7 పిల్లలు కావాలి, నా ఇల్లు నువ్వే చూసుకోవాలి, నేను చెప్పినట్లే కూడా అంతా జరగాలి అని తన బ్యాడ్ యాటిట్యూడ్ని బయటపెడతాడు. కానీ సోనింగ్ ఏమాత్రం భయపడకుండా మొండిగా నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఎలాంటి ఆలోచన లేదు, నీ తిక్క వేషాలు ఆపేసాయి, అహంకారం కూడా నా దగ్గర చెల్లవు, నన్ను నేను కాపాడుకోగలను, మా ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి మధ్య ఉన్న డీల్స్తో నాకు ఎలాంటి సంబంధం లేదు, కాకపోతే కావాలంటే ఈరోజు నీకు సిటీ అంతా తిప్పి చూపిస్తాను, నీ తిండి ఖర్చులు షాపింగ్ ఖర్చులు నేనే భరిస్తాను అని అంటుంది. ఆ మాట వినేసరికి ఆ అబ్బాయికి చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావని అరుస్తాడు. దానికి సోనింగ్ నేను నిన్ను సింపుల్ అండ్ స్ట్రెయిట్గా అర్థం చేసుకునేలాగా చెప్తున్నాను అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. కట్ చేస్తే అదే గ్యాంగ్ కుటుంబపు కొడుకు మంచి బ్రాండెడ్ సూట్ వేసుకుని ఒక పెద్ద కంపెనీకి యజమానిగా మారిపోతాడు. అతను మనసులో అనుకుంటాడు, ఈ ఫ్యామిలీ అసలు ఎలాంటిది, ఇన్నాళ్ళు వీళ్ళు నన్ను మా ఫ్యామిలీకి పేదవాళ్ళ కంటే కిందే చూశారు, కానీ ఒకప్పుడు కష్టకాలంలో మా ఫ్యామిలీని వీళ్ళకు హెల్ప్ చేసింది అని అనుకుంటూ ఉంటాడు. అదే టైంకి సోనింగ్కి ఒక ఫోన్ వస్తుంది. తనని క్యాంగ్షో కంపెనీలో ఇంటర్వ్యూకి రమ్మని పిలుస్తారు. ఇక తను హ్యాపీగా నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిన సోనింగ్ ఎదురుగా కూర్చున్న బాస్ని చూసి తను షాక్ అవుతుంది. వాడు ఎవరో కాదు, నిన్న తను కలిసిన ఆ మొరటు విలేజ్ అబ్బాయి. క్యాంగ్షో చిరునవ్వుతో నేనే ఈ కంపెనీకి బాస్ని, ఇప్పుడు నా ముందే ఇంటర్వ్యూకి వచ్చావు, ఇప్పుడైనా నన్ను షాపింగ్కి డిన్నర్కి తీసుకెళ్తావా అని ఆట పట్టిస్తాడు. అక్కడున్న మిగతా ఇంటర్వ్యూవర్స్ కూడా షాక్ అయ్యి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని అడుగుతారు. సోనింగ్ వెంటనే తేరుకొని మాకు నిన్ననే చిన్న పరిచయం ఏర్పడింది, కానీ కన్షి గారు ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ విషయాలని కలపకూడదని మీకు తెలుసు అనుకుంటాను కదా అని అంటుంది. క్యాంగ్షుకి తన ఆన్సర్ ఇచ్చే తీరు నచ్చుతుంది. అయినా సరే తనని ఇబ్బంది పెట్టడానికి నువ్వు గతంలో లూ కంపెనీలో పనిచేసి అక్కడి బాస్కి ప్రపోజ్ చేశావని, అందుకే నిన్ను జాబ్ నుంచి తీసేశారని విన్నాను. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ నీకు ఎదురొస్తే ఎలా డీల్ చేస్తావని అడుగుతాడు. సోనింగ్ చాలా మెచ్యూరిటీగా తెలివిగా ఆ ప్రశ్నకి ఆన్సర్ ఇస్తుంది. తన టాలెంట్ చూసి ఇంకో ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అయిపోయి కాఫీ తాగుతూ ఈ జాబ్ గురించి డిస్కస్ చేద్దామా అని అడుగుతాడు. క్యాంగ్షు కోపంగా ఇది కాఫీ షాప్ అనుకున్నావా, పని మీద దృష్టి పెట్టు అని అరుస్తాడు. పైకి కోపంగా ఉన్న తన టాలెంట్ క్యాంగ్షుకి చాలా నచ్చేస్తుంది. చివరగా నీ సెలక్షన్ గురించి తొందరలో కాల్ చేసి చెప్తామని పంపిస్తారు. లిఫ్ట్లో వెళ్తూ సోనింగ్ ఆలోచిస్తూ ఉంటుంది. మా ఇంట్లోని వాళ్ళకి అసలు విషయమే తెలియదు, క్యాంగ్ ఫ్యామిలీ ఇప్పుడు ఎంత పెద్ద రేంజ్కి వెళ్ళిపోయిందో మా డాడీకి తెలియక ఒక పూర్ వాడని రిజెక్ట్ చేస్తున్నారు. కానీ క్యాంగ్షు నా ఫ్యామిలీ ముందు తన రియల్ స్టేటస్ దాచిపెట్టి వాళ్ళ అసలు రంగు బయటపడేలాగా చేశాడు. నా పేరెంట్స్కి నిజం తెలిస్తే పెద్ద షాక్ తగులుతుంది. సాంగ్ నువ్వు మంచివాడిని పోగొట్టుకుంటున్నావని అనుకుంటుంది. ఇక తను కంపెనీ బయటికి రాగానే మిస్టర్ లూ అసిస్టెంట్ తన కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తాడు. వెంటనే తనని కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి బాస్ రావడానికి ఇంకా 10 minutes పడుతుంది, లిఫ్ట్ రిపేర్లో ఉంది కాబట్టి మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని అంటాడు. సోనింగ్ అక్కడే వెయిట్ చేస్తూ ఉండగా సడన్గా ఒక నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే క్యాంగ్షు నిన్ను మా కంపెనీకి సెలెక్ట్ చేశాం, రేపటి నుంచి టైంకి ఆఫీస్కి రా అని ఫోన్ కట్ చేస్తాడు. సోనింగ్ నవ్వుకుంటూ వీడి యాటిట్యూడ్ నిజంగా బోల్డ్గా ఉంది, కనీసం హలో కూడా చెప్పలేదు అని అంటుంది. అంతలోనే అక్కడికి విల్లన్ లాంటి శాన్సీ వచ్చి గట్టిగా అరుస్తుంది. నువ్వు ఇంకా మిస్టర్ లూ వెంట పడుతూనే ఉన్నావా, అందుకే ఆయన కారు ముందు కాపలా కాస్తున్నావా, నీకు సిగ్గులేదా, ఆయనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆయన తన వైఫ్తో ఎంత హ్యాపీగా ఉన్నారో అందరికీ తెలుసు, నీకు ఆల్రెడీ పెళ్ళైనా సరే ఇలా పరాయి మగాడి వెనుక తిరుగుతున్నావా అని బ్లేమ్ వేస్తూ ఉంటుంది. సోనింగ్ ప్రశాంతంగా నా గురించి నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మరి నువ్వు ఎవరితోనైతే అఫైర్ నడిపిస్తున్నావో వాడికి ఆల్రెడీ 4 పిల్లలున్నారని నేను విన్నాను, ముందు నీ బతుకు నువ్వు చూసుకుని తర్వాత నా గురించి మాట్లాడు అని అంటుంది. శాన్సీకి కోపం వచ్చి సోనింగ్ని బలవంతంగా తోసేస్తుంది. అదే టైంకి సరిగ్గా మిస్టర్ లూ అక్కడికి వచ్చి సోనింగ్ని పట్టుకుంటాడు. సోనింగ్ నటిస్తూ అయ్యో నా కాలికి దెబ్బ తగిలింది, నడవలేకపోతున్నాను అని అంటుంది. ఆ ఇద్దరిని అంత క్లోజ్గా లవ్గా చూసేసరికి శాన్సీకి గుండాగినంత పని అవుతుంది. మిస్టర్ లూ ఏమాత్రం ఆలోచించకుండా సోనింగ్ని తన చేతిలోకి ఎత్తుకుని కారులో తీసుకెళ్లి కూర్చోబెడతాడు. శాన్సీ కళ్ళప్పగించి ఈ డ్రామా అంతా చూస్తూ షాక్లో ఉండిపోతుంది. తనకి ఏమీ అర్థం కాక పక్కనే ఉన్న లూ అసిస్టెంట్ని అడుగుతుంది.
వీళ్ళిద్దరి మధ్య అసలు రిలేషన్ ఏంటి, ఎందుకు ఇలా ఒకరికొకరు దగ్గరగా ఉంటున్నారు అని. అసిస్టెంట్ వెటకారంగా, ఒక హస్బెండ్ తన వైఫ్ని ఇలాగే చూసుకుంటాడు కదా, మరి నీలాంటి వాళ్ళని చూసుకుంటాడా ఏంటి అని అంటాడు. ఆ మాటతో ఝాన్సీ షాక్ అవుతుంది. నేల మీద కుప్పకూలి కూర్చుండిపోతుంది. ఎందుకంటే తన చేతిలో ఉన్న జాబు పోయింది. ఇక కారులో కూర్చున్న సోనింగ్ కాలు పట్టుకుని లూ ప్రేమగా అడుగుతాడు, నీకు ఎక్కడైనా తగిలిందా? ఆ అమ్మాయిని నువ్వు అప్పుడే కొట్టావు కదా, అందుకే తను నిన్ను కోపంగా చూస్తుంది అని అంటాడు. సోనింగ్ లూని చూస్తూ, నన్ను అలా చూడడం ఆపండి, నేనంత పెద్ద రిస్క్ ఏమీ చేయలేదు. కానీ ఆ ఝాన్సీ తన హద్దులు దాటి మాట్లాడుతుంది కాబట్టే నేను అలా చేయాల్సి వచ్చింది అని అంటుంది. లూ తన కళ్ళలోకి చూస్తూ, నువ్వు ఎంత స్ట్రాంగ్ గర్లో నాకు తెలుసు, నీకోసం నువ్వు ఎలా నిలబడాలో నీకు బాగా తెలుసు. స్కూల్ రోజుల్లోనే నేను నిన్ను అలా చూశాను కదా అని అంటాడు. ఆ మాట వినేసరికి సోనింగ్కి పాత స్కూల్ రోజుల్లో జరిగిన ఒక విషయం గుర్తుకొస్తుంది. అయితే ఆ రోజు ఆన్ స్టేజ్ ఫంక్షన్లో అమ్మాయిలు బలంగా నిలబడాలి అని మీరు ఇచ్చిన స్పీచ్ నా కోసమైనా, మరి ఈరోజు అలాంటి ఒక స్ట్రాంగ్ అమ్మాయిని కలిశారు కదా అని అంటుంది. లూ తన కళ్ళలోకి చూస్తూ, అవును సోనింగ్, ఆ స్పీచ్ నీ కోసమే. కాకపోతే నాకు స్కూల్ డేస్ నుంచే నీ మీద క్రష్ ఉందనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవడంలో చాలా లేట్ చేశావని అంటాడు. ఈ రొమాంటిక్ కన్ఫెక్షన్కి సోనింగ్ సిగ్గుపడుతూ ఉంటుంది. అంతలో డ్రైవర్, బాస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. లూ, సోనింగ్ ఇంటికి పద, ఈరోజు వాళ్ళ మమ్మీ డాడీని కలవాలి అని అంటాడు. ఇప్పటికే లూ పంపిన కార్డ్స్, వెల్కమ్ గిఫ్ట్లు సోనింగ్ ఇంటికి చేరుకుంటాయి. మిస్టర్ లూ తన వైఫ్తో వస్తున్నారని తెలియగానే సోనింగ్ అమ్మ కంగారుగా, అయ్యో ఇప్పుడు సాంగ్ పరిస్థితి ఏంటి, మిస్టర్ లూని పెళ్లి చేసుకోవాలని తప్పించిపోతుంది, తనే స్వయంగా తన వైఫ్ని తీసుకొని ఇక్కడికి వస్తున్నారంటే తట్టుకోలేదు అని ఏడుస్తూ ఉంటుంది. తన హస్బెండ్, నువ్వు నోర్మై, ఆ పిల్లేదో కింది స్థాయిది అయి ఉంటే దాన్ని దారిలో నుంచి తప్పించి లూని సాంగ్కి ఇచ్చి పెళ్లి చేద్దాంలే అని ప్లాన్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే మిస్టర్ లూ రాయల్గా లోపలికి ఎంట్రీ ఇస్తాడు. ఆయన పక్కన ఉంది తన చిన్న కూతురు సోనింగ్ అని చూసి వాళ్ళు షాక్ అవుతారు. తన అమ్మ సోనింగ్ని లూ దగ్గర నుంచి పక్కకి లాగేసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఈరోజు మా ఇంటికి చాలా ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారు, వెళ్ళి లోపలికెళ్ళు అని అరుస్తుంది. సోనింగ్ నవ్వుతూ, అవును మమ్మీ, ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారని తెలిసి నేను కూడా ఆయనతో కలిసి వచ్చాను, ఎందుకంటే ఆయన వైఫ్ని నేనే అని అంటుంది. లూ వచ్చి సోనింగ్ పక్కన సోఫాలో కూర్చోగానే తన పేరెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తన డాడీ తడబడుతూ, మిస్టర్ లూ, నిజంగానే మీరు మా సోనింగ్ని పెళ్లి చేసుకున్నారా అని అడుగుతాడు. లూ కూడా అవును, అందుకే అధికారికంగా మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని అంటాడు. సోనింగ్ వచ్చి, డాడీ, మీరు సాంగ్ని లూకిచ్చి పెళ్లి చేయాలని చూశారని నాకు బాగా తెలుసు, కానీ ఇప్పుడు మా పెళ్ళైపోయింది కాబట్టి లూ వెనకాల పడ్డం ఆపమని తనకి చెప్పండి, లేదంటే లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని అంటుంది. తన డాడీ లూ మీద ఉన్న భయంతో, సరే మేము తనకి నచ్చ చెప్తాం, మీ మధ్యలోకి రాకుండా చూసుకుంటామని అంటాడు. భోజనానికి ఉండమని అడిగిన సోనింగ్ లూ చేయి పట్టుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోగానే సాంగ్ భయపడుతూ దాక్కుంటూ ఇంటికి వస్తుంది. తన అవతారం చూసి తన అమ్మ, ఏమైంది నీకు అని అడుగుతుంది. సాంగ్ ఏడుస్తూ, మిస్టర్ లూ నా మీద కేసు పెట్టించాడు, పోలీసులు నన్ను వెతుకుతున్నారు, అందుకే ఇలా పారిపోయి వచ్చాను, ఆయన నాతో ఇలా ఎలా చేస్తాడు అని అరుస్తుంది. తన అమ్మ మెల్లగా, సాంగ్ ఇందాకే మిస్టర్ లూ తన వైఫ్తో మన ఇంటికి వచ్చాడు అని అంటుంది. సాంగ్ కోపంగా, ఎవరా పిల్ల, నన్ను దాటి ఆయన దక్కించుకున్న ఆ పిల్ల ఎవరు అని అరుస్తూ ఉంటుంది. దానికి తన అమ్మ, ఆ పిల్ల ఇంకెవరో కాదు, నీ చెల్లెలు సోనింగ్ అని అంటుంది. సాంగ్ అరుపులతో ఇల్లు ఊగిపోతుంది. మీరు ఎలా ఒప్పుకున్నారు, తను నా వస్తువుల్ని లాక్కుంటూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా, లూ నా సొంతమని అంటుంది. తన డాడీ కోపంగా, నోర్మోయ్, నువ్వేమీ పీకలేవు, సరే కనీసం సోనింగ్ అయినా లూ ఫ్యామిలీ కోడలైంది, మన ఫ్యామిలీకి అంతకంటే ఏం కావాలి చెప్పు, ఆ లూ ఫ్యామిలీని ఎదిరించే ధైర్యం మనకి లేదు, నోరు మూసుకొని ఉండు అని అంటాడు. ఇక ఆయన తన వైఫ్తో, ఇక మీద సోనింగ్తో సంబంధాలు మంచిగా ఉంచుకో, మనకి యూజ్ అయ్యే కూతురు తనొక్కటే, ఈ సాంగ్ వేస్ట్ అయిపోయింది అని అంటాడు. ఇక ఇక్కడ బయట రోడ్డు మీద లూ సోనింగ్లు నడుస్తూ ఉండగా సడన్గా పిచ్చి దానిలాగా సాంగ్ వచ్చి నిలబడుతుంది. సోనింగ్ భయపడినట్టుగా నటిస్తూ, అయ్యో భయమేస్తుంది, లూ చూడండి నా గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో అని అంటుంది. లూ, నేను నీ పక్కన ఉన్నంత వరకు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని తన చేయి గట్టిగా పట్టుకుంటాడు. వాళ్ళిద్దరి ప్రేమని చూసి సాంగ్ కుళ్ళుకుంటూ, మిస్టర్ లూ, మీరు ఈ సోనింగ్ని ఎలా పెళ్లి చేసుకుంటారు, ఇది మీ స్థాయికి తగ్గింది కాదు, నాలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అంటూ సోనింగ్ని చూసి, అసలు మా మమ్మీ డాడీ నిన్నెందుకు కన్నారో తెలుసా, లైఫ్ లాంగ్ నా ఇంట్లో ఒక పని మనిషిలాగా బతకడానికే, అలాంటిది నా హక్కుగా రావాల్సిన లూని నా నుంచి ఎలా లాక్కుంటావని అంటుంది. సోనింగ్ ధైర్యంగా,
ఇన్నాళ్ళు మమ్మీ డాడీ చూపు నా మీద పడకుండా చేశావు. నా నుంచి ప్రతిదీ లాక్కున్నావు. సహించాను. కానీ ఇక మీద నీ ఆటలు సాగవని అంటుంది. లూ జోక్యం చేసుకుంటూ, నేనేమీ ఆస్తిని కాదు ఎవరైనా లాక్కోవడానికి. మనం చిన్నప్పటి నుంచి తెలుసు అని మర్యాదిస్తూ ఉంటే నెత్తికెక్కుతున్నావు. నా వైఫ్ని ఇంకోసారి బెదిరిస్తే నీ అంతం చాలా దారుణంగా ఉంటుంది అని గార్డ్స్ని పిలుస్తాడు. సాంగ్ చివరిగా తన ఆఖరి ఆయుధాన్ని బయటికి తీస్తూ గట్టిగా అరుస్తుంది. మిస్టర్ లూ, మీకు 12 ఏళ్ల వయసున్నప్పుడు మీ ప్రాణాలు కాపాడిన ఆ చిన్న పాప ఎవరో మీకు తెలుసుకోవాలని లేదా? మీరు ప్రేమించేది ఆ అమ్మాయినే కదా. నేను చెప్తాను, ఆ అమ్మాయి ఎవరో నిజం నేను చెప్తాను అని అంటుంది. ఆ మాట వినగానే సోనింగ్ లూ చేయి వదిలించి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ లూ తన చేయిని మరింత గట్టిగా పట్టుకుని సోనింగ్ని వదలకుండా నిలబడతాడు. లూ సాంగ్తో, ఆ రోజు ఆ అమ్మాయి నా ప్రాణాలు కాపాడి నాకు పెద్ద హెల్ప్ చేసింది. ఆ అమ్మాయి నా ప్రాణాలు కాపాడినందుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. కానీ నా మనసులో ఆ అమ్మాయి మీద ఎప్పుడూ ప్రేమ లేదు. కాబట్టి మా మధ్యలో అనవసరమైన అపోహలు సృష్టించడానికి ట్రై చేయకు అని అంటాడు. ఇక వెంటనే గార్డ్స్ని పిలిచి తనని బయటికి లాగేయండి. లూ హౌసు, లూ మాల్సు, లూ ఆఫీస్ ఎక్కడా కూడా తను మళ్ళీ నా కంట పడ్డానికి వీల్లేదు. తన ఎంట్రీని పూర్తిగా బ్లాక్ చేసేయండి అని ఆర్డర్ వేస్తాడు. గార్డ్స్ కూడా సాంగ్ని ఇచ్చుకుని వెళ్ళిపోతారు. ఇంటికొచ్చాక సోనింగ్ ఫేస్ చూసి లూ తనని పక్కన కూర్చోబెట్టుకుని నిజాన్ని చెప్తాడు. నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్లో పడిపోయాను. అప్పుడు ఒక చిన్న పాప నన్ను కాపాడింది. కానీ ఆ అమ్మాయి మీద నాకు కృతజ్ఞత తప్ప ప్రేమ ఎప్పుడూ కలగలేదు. కాబట్టి నీ మనసులో ఎలాంటి భ్రమలు పెట్టుకోకు. ప్రెజెంట్ నా పక్కన కూర్చున్న ఈ చిన్నదాని మీదనే నాకు పిచ్చి ప్రేమ అని అంటాడు. ఆ మాట వినగానే సోనింగ్ మెరిసిపోతూ, నిజంగానా అని అడుగుతుంది. లూ తన చేతిని చూసి, నేనిచ్చిన ఆ ఖరీదైన డైమండ్ రింగ్ ఏది ఎందుకు వేసుకోలేదు అని అంటాడు. దానికి సోనింగ్, అది చాలా కాస్ట్లీగా ఉంది కదా, అందుకే దాన్ని దాచిపెట్టాను అని అంటుంది. లూ ప్రేమగా, అది ఎంత కాస్ట్లీదైనా సరే ఇక మీద ఎప్పుడూ నీ చేతికే ఉండాలి అని అంటాడు. సోనింగ్, ముందు కూడా నాకు ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారా మరి అని అడుగుతుంది. దానికి లూ, నీకు కాకుండా ఇంకెవరికి ఇస్తాను చెప్పు అని నవ్వుతాడు. ఇక్కడ సాంగ్ తన అమ్మ ముందు ఏడుస్తూ కూర్చుంటుంది. తన డాడీ కోపంగా, ఈ ఏడుపులు ఆపేశాయి. సూర్యుడు మునిగినా సరే ఆ విలేజ్ క్యాంగ్ ఫ్యామిలీ కొడుకుతోనే నీ పెళ్లి జరుగుతుంది. మేము వాళ్ళకి మాటిచ్చేసాం. సోనింగ్ లూతో సెట్ అయిపోయింది కాబట్టి ఆ సంబంధం నీకే ఫిక్స్ అని అంటాడు. సాంగ్ అరవడంతో తన డాడీ బెదిరిస్తాడు. క్యాంగ్షు అనే మరో పెద్ద కంపెనీ బాస్ ఉన్నాడు. ఆయన నా ఫ్యాన్. నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటానని సాంగ్ అంటుంది. గతంలో ఎయిర్పోర్ట్లో క్యాంగ్షు తన వైపు చూడడం చూసి అతను తన ఫ్యాన్ అని సాంగ్ పురపడి ఉంటుంది. ఆయన వార్నింగ్ ఇస్తాడు. అక్కడ కూడా వర్కౌట్ కాకపోతే ఆ పల్లెటూరి అబ్బాయినే చేసుకోవాలి అని. లూతో శత్రుత్వం పెంచుకొని నా కంపెనీని డేంజర్లో పడేయలేను అని అంటాడు. ఇక నెక్స్ట్ డే సోనింగ్ కంగారుగా పరిగెత్తుకుంటూ క్యాంగ్షు కంపెనీకి వస్తుంది. లిఫ్ట్ దగ్గర నిలబడి ఉండగా లోపల బాసు క్యాంగ్షు కనిపిస్తాడు. క్యాంగ్షు లోపలికి రాని పిలవడంతో ఇద్దరూ కలిసి ఒకే లిఫ్ట్లో పైకెళ్తారు. పైకెళ్ళగానే ఆఫీస్ స్టాఫ్ అంతా షాక్ అవుతారు. ఎందుకంటే క్యాంగ్షుకి జెర్మోఫోబియా ఉంటుంది. ఈయన ఎవరిని తన దగ్గరికి రానివ్వడు. అలాంటిది ఒక కొత్త అమ్మాయితో లిఫ్ట్ షేర్ చేసుకోవడం ఏంటి అని. అంతలో ఆఫీస్ మేనేజర్ వచ్చి తనని బాసు స్పెషల్గా తన పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేసుకున్నారు అని అంటారు. అదే టైంలో పాత సెక్రటరీ బాస్తో డేటింగ్కి వెళ్ళాలని గొడవ చేస్తూ ఉంటే క్యాంగ్షు తనని ఆఫీస్ నుంచి ఫైర్ చేసి పంపించేస్తాడు. సోనింగ్ భయపడి బయటికి వెళ్ళబోతూ ఉంటే క్యాంగ్షు తనని ఆపుతూ, నువ్వు ఈరోజు నా సైడ్ టేబుల్ మీద కూర్చుని నాతో లంచ్ చేయాలి అని ఆర్డర్ వేస్తాడు. స్టాఫ్ అంతా మేనేజర్ని అడగ్గా మేనేజరు, ఈ పిల్ల బాస్కి చాలా స్పెషల్, తనతో పెట్టుకుంటే మీ జాబ్స్ ఊడిపోతాయని వార్నింగ్ ఇస్తుంది. క్యాంగ్షు ఒక ఫైల్ ఇస్తూ నా వెంటే మీటింగ్కి రావాలి అని చెప్తూ ఉండగా మేనేజర్ కంగారుగా వచ్చి ఒక న్యూస్ని చూపిస్తారు. క్యాంగ్షు సోనింగ్తో, నువ్వు గతంలో మిస్టర్ లూకి ప్రపోజ్ చేసిన వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లూ కంపెనీ రూల్స్ ప్రకారం ఆఫీస్ రొమాన్స్ నిషిద్ధం. కానీ ఈ వీడియో వల్ల లూ కంపెనీ ఇమేజ్ దెబ్బతింటుంది అని అంటాడు. ఇక క్యాంగ్షు సోనింగ్లు ఆఫీస్లో మాట్లాడుతూ ఉండగా సాంగ్ అక్కడికి వచ్చి వెటకారంగా, ఓహో, మీ ఇద్దరి మధ్య అప్పుడే అఫైర్ నడుస్తుందా? ఇద్దరు పర్ఫెక్ట్ జోడీలాగా ఉన్నారే, ఉండు మీ ఇద్దరి ఫొటోస్ తీసి అందరికీ చూపిస్తానని అనుకుంటూ ఉంటుంది. అంతలో ఆఫీస్ మేనేజర్ వచ్చి, మిస్, అసలు నువ్వు ఎవరివి, ఎవరి కోసం వచ్చావు అని అడుగుతుంది. సాంగ్ బిల్డప్ ఇస్తూ, నేను ఇక్కడ ఉన్న నా ఫ్యాన్ని కలవడానికి వచ్చాను. ఈరోజు తనకి ఆటోగ్రాఫ్ ఇచ్చి హ్యాపీ చేస్తాను అని అంటుంది. ఆ మాట వినగానే క్యాంగ్షు మేనేజర్తో,
అసలు ఈ కంపెనీలో తనకి ఫ్యాన్గా ఉన్న ఆ ఈడియట్ ఎవరో కనుక్కోండి, అతన్ని ఇప్పుడే కంపెనీ నుంచి ఫైర్ చేయండి అని ఆర్డర్ వేస్తాడు. సాంగ్ కోపంగా, ఎవరిని ఫైర్ చేయడానికి నువ్వెవరివి? ఈ కంపెనీ బాస్ క్యాంగ్షూనే నా పెద్ద ఫ్యాన్ తెలుసా అని అరుస్తుంది. క్యాంగ్షూ తన నేమ్ ప్లేట్ తీసి తన మొహం మీదే విసిరి కొడుతూ, క్యాంగ్షూ అంటే నేనే ఈ కంపెనీకి బాస్ని. నేను నీకు ఫ్యాన్ కావడం ఏంటి? అసలు నిన్ను చూడడమే నాకు అసహ్యం. నడు, నా దారికి అడ్డం తప్పుకో అని అరుస్తాడు. ఆ దెబ్బకి సాంగ్ షాక్ అవుతుంది. క్యాంగ్షూని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకుందామనుకున్న తన ప్లాను అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అయితే సాంగ్ ఇది వరకు ఆఫీస్లో తీసిన ఫొటోస్ని ఆల్రెడీ లూకి పంపించేసి ఉంటుంది. ఆ ఫోటో చూసిన లూకి జెలసీగా అనిపించి అసిస్టెంట్ని పిలిచి, ఈరోజు మన ఆఫీస్కి క్యాంగ్షూతో పాటు సోనింగ్ వస్తుంది కదా, తనే మన కంపెనీకి మేడం అని అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసేలాగా గ్రాండ్గా వెల్కమ్ చెప్పండి అని ఆర్డర్ వేస్తాడు. ఇక లూ ఆఫీస్ బయట కారులో కూర్చుని క్యాంగ్షూ సోనింగ్తో, ఈ ఆఫీస్లోకి మళ్ళీ వెళ్ళడం నీకు కష్టంగా ఉంటుంది సోనింగ్. నీ బాస్ అందరి ముందు నిన్ను జాబ్ నుంచి తీసేశాడు కదా, నువ్వు కారులోనే ఉండు, నేను ఒక్కరినే మీటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తాను అని అంటాడు. సోనింగ్ ధైర్యంగా, పర్వాలేదు, నేను వచ్చి మీటింగ్ని హ్యాండిల్ చేయగలను అని అంటుంది. క్యాంగ్షూ మాత్రం, నువ్వు ఆ లూకి ప్రపోజ్ చేశావు, కానీ ఆయనకి ఇప్పుడు పెళ్ళైపోయింది కాబట్టి ఆ పాత జ్ఞాపకాలని మర్చిపోయి నా గురించి ఆలోచించవచ్చు కదా, నేనేమీ అంత బ్యాడ్ కాదు, మన ఇద్దరి కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని ప్రపోజ్ చేస్తాడు. సోనింగ్ నవ్వుతూ, క్యాంగ్షూ, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, మనం కలిసి పని చేయడానికి మాత్రమే ఒప్పుకున్నాము, పెళ్లి గురించి కాదు అని లైట్ తీసుకుంటుంది. ఇద్దరు ఆఫీస్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఆఫీసు స్టాఫ్ అంతా వరుసగా నిలబడి హలో మేడం, వెల్కమ్ మేడం అని విష్ చేస్తారు. క్యాంగ్షూ కన్ఫ్యూజ్ అయ్యి, వీళ్ళు నీకు ఇంత గ్రాండ్గా వెల్కమ్ ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటూ ఉండగా లూ అసిస్టెంట్ వచ్చి, మేడం, బాస్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరు మీటింగ్ అయిపోయాక మీ హస్బెండ్ మిస్టర్ లూని కలవండి అని చెప్పడంతో క్యాంగ్షూకి దిమ్మ తిరిగిపోతుంది. మిస్టర్ లూ వైఫ్ ఇంకెవరో కాదు, ఈ సోనింగే అని అసలు నిజం తెలుసుకుని షాక్ అవుతాడు. ఇక మీటింగ్ స్టార్ట్ కాగానే సోనింగ్ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. సోషల్ మీడియాలో లూ కంపెనీ మీద వస్తున్న ట్రోల్స్కి మనం చాలా తెలివిగా బదులివ్వాలి, కంపెనీ ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకోవాలి అని అంటూ ఉండగా అప్పుడే ఒక మేనేజర్ వెటకారంగా, నీ వల్లే మన ఆఫీస్ ఇమేజ్ నాశనమైంది, నువ్వు ఇప్పుడు బాస్కి వైఫ్ అయ్యావు కాబట్టే ఇక్కడ కూర్చుని లెక్చర్లు ఇస్తున్నావు, నా చేతిలో ఉంటే నిన్ను ఆఫీస్ ముంగిట కూడా నిలబడనీయను అని టాంట్ వేస్తాడు. క్యాంగ్షూ కల్పించుకుని, తను మా కంపెనీ స్టాఫ్, హద్దుల్లో ఉండి మాట్లాడు అని అంటాడు. సోనింగ్ లేచి నిలబడి ఆ మేనేజర్ కళ్ళలోకి చూస్తూ రాయల్గా కౌంటర్ ఇస్తుంది. అవును, మీరు చెప్పింది నిజమే, నేను మీ బాస్కి వైఫ్ని, ఆయన ఎంత రూత్లెస్గా ఉంటారో మీకు తెలుసు కదా, నేను ఆయనకి వైఫ్ని, ఆయన కంటే 1000 రెట్లు నేను రూత్లెస్గా ఉండగలను, జాగ్రత్త అని అంటుంది. ఆ మాటతో ఆ మేనేజర్ నోరు మూసుకుండిపోతాడు. సోనింగ్ పక్కా ప్లాన్తో స్టాఫ్కి పనులు అప్పచెప్తుంది. మన ఆఫీస్ వాతావరణం, జీతాలు, లంచ్ వర్క్ టైమింగ్స్ ఎంత బాగుంటాయో అసలు నిజాల్ని ఎంప్లాయీస్ చేత కామెంట్స్లో పెట్టించండి, అలాగే లీగల్ నాయిస్తో ఆ ఫేక్ వీడియోస్ ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అని. సోనింగ్ తెలివైన ప్లాన్తో లూ కంపెనీ మీద వస్తున్న నెగిటివిటీ అంతా నిమిషాల్లో మాయమైపోతుంది. తన ప్లాన్ ప్రకారం ఆఫీస్ స్టాఫ్ సోషల్ మీడియాలో ట్రోలర్స్ నోళ్లు మూయించేలాగా కామెంట్స్ పెడతారు. మా ఆఫీసులో పని వేళల్లో పనికే ఇంపార్టెన్స్ ఉంటుంది, దానికి తగ్గట్టుగానే భారీగా ప్యాకేజ్లు, బోనస్లు, శని ఆదివారాలు, వీకెండ్ హాలిడేస్, నెలకొకసారి ఫ్యామిలీ ప్యాకేజీ ట్రిప్స్ కూడా ఇస్తారు, అంత మంచి సదుపాయాలు ఉన్నప్పుడు పని మీద శ్రద్ధ పెట్టడం కరెక్టే కదా అని ఈ కామెంట్స్ చూసి జనాలు లూ కంపెనీకి సపోర్ట్గా మారిపోతారు. అబ్బో, ఇలాంటి బెనిఫిట్స్ ఇచ్చే కంపెనీలో ఆఫీస్ రొమాన్స్ బ్యాన్ చేయడంలో తప్పులేదు, బాస్లు తన పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నారు అని పొగుడుతూ ఉంటారు. కంపెనీ ఇమేజ్ క్షణాల్లో నిలబడడం చూసి సోనింగ్, క్యాంగ్షూ హ్యాపీ అవుతారు. అంతలో మిస్టర్ లూ స్వయంగా టిఫిన్ బాక్స్ పట్టుకుని వైఫ్ కోసం లంచ్ తీసుకొని వస్తాడు. క్యాంగ్షూని చూసి, మిగతా పని నువ్వు చూసుకో, నేను నా వైఫ్తో కలిసి లంచ్ చేయాలి అని సోనింగ్ చేపట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. క్యాంగ్షూ జెలసీతో అసిస్టెంట్తో, చాలా రూడ్ కదా, పక్కనే ఉన్న నాకు లంచ్ తేలేదు సరే కదా, కనీసం అడగలేదు కూడా అని అంటాడు. అసిస్టెంట్ నవ్వుతూ, ఆయన మీ మీద జెలసీగా ఉన్నారు, మీకెందుకు లంచ్ తీసుకొని వస్తారు బాస్ అని అంటాడు. ఇక లంచ్ తింటూ ఉండగా లూకి వాళ్ళ డాడీ నుంచి ఫోన్ వస్తుంది. నీ వైఫ్ని ఒంటరిగా నా దగ్గరికి పంపించు అని ఆర్డర్ వేస్తారు. లూ నేనే తీసుకొస్తాను అని అన్నా కూడా సోనింగ్ లూని లంచ్ ఫినిష్ చేయమని చెప్పి
తను ఒంటరిగా ఆయన్ని కలవడానికి వెళ్తుంది. మామగారు కోపంగా సోనింగ్ని చూసి, నువ్వు నా కొడుకు స్థాయికి తగిన దానివి కాదు. నీ వల్ల మా కంపెనీ ఇమేజ్ నాశనం అయిపోతుంది. 3 ఏళ్ల క్రితం నిన్ను జాబ్ నుంచి తీసేశాడు. ఇప్పుడు ఏ మంత్రం వేసి నా కొడుకుని బురిడి కొట్టించావు? డబ్బు కోసమే కదా నా కొడుకు వెంట పడుతున్నావు అని అరుస్తూ ఉంటాడు. సోనింగ్ నవ్వుతూ మేము నిజంగా ప్రేమించుకున్నామని అంటుంది. దానికి ఆయన, ఆ ప్రేమ లేదు దోమ లేదు, చెప్పు ఎంత డబ్బులు ఇస్తే నా కొడుకు జీవితం నుంచి పూర్తిగా వెళ్ళిపోతావో అని అడుగుతాడు. సోనింగ్ ఏమాత్రం తగ్గకుండా, ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అయితే నాకు 5 కోట్ల రూపాయల చెక్ ఇవ్వండి. మీరు చెప్పినట్టే మీ కొడుకు జీవితం నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. మామగారు వెంటనే 5 కోట్ల చెక్ రాసి తనకిస్తాడు. సోనింగ్ ఆ చెక్ని ఆయన ముందే 2 ముక్కలుగా చింపి పారేస్తూ డబుల్ షాక్ ఇస్తుంది. ఇక సోనింగ్ సవాల్ విసురుతుంది. వచ్చే 6 నెలల పాటు మీ కొడుకుని మీ కంట్రోల్లో ఉంచుకోండి. ఈ 6 నెలల్లో ఆయన నా వెనకాల రాకపోతే నేను ఆయన్ని శాశ్వతంగా మర్చిపోతాను. ఒకవేళ ఆయన్ని మీరు ఆపలేకపోతే ఇక మీద మా ఇద్దరి జీవితాల్లోకి రావడానికి ట్రై చేయకండి అని వార్నింగ్ ఇస్తుంది. ఇక రాయల్గా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. 1 నెల గడిచాక లూ ఆఫీస్లో అసిస్టెంట్ వచ్చి ఒక షాకింగ్ నిజం చెప్తాడు. బాస్, గత 1 నెల రోజులుగా మన కంపెనీలో జరిగిన ఫండ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాము. కానీ ఆ ప్రాబ్లమ్ని కావాలనే మీ నాన్నగారే క్రియేట్ చేయించారు. మిమ్మల్ని మేడం గారికి దూరం చేయడానికే ఆయన ఇలా చేశారు. అంతేకాదు, ఆ రోజు మేడం మీ నాన్నగారిని కలిసినప్పటి నుంచి తను కనిపించడం లేదు. దానికి మీ నాన్నగారు 5 కోట్ల చెక్ ఇచ్చారంట అని అంటాడు. ఆ మాట వినగానే లూ మనసు విరిగినట్లయిపోతుంది. ఓహో, నా వైఫ్ దృష్టిలో నా ప్రైజ్ 5 కోట్లేనా? అంత డబ్బు తీసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా అని అనుకుంటాడు. ఇక కోపంగా తను ప్రెజెంట్ ఎక్కడుందో వెంటనే కనుక్కో అని ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్, మేడం గత 1 నెలగా తన ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటుంది బాస్. ప్రెజెంట్ హువాంగ్ కంపెనీలో జాబ్ కోసం అప్లై చేసుకుంది అని అంటాడు. లూ కళ్ళలో రివెంజ్ షేడ్స్ కనిపిస్తాయి. వెంటనే అసిస్టెంట్తో, ఆ హువాంగ్ కంపెనీ మొత్తాన్ని ఇప్పుడే కొనేసేయండి. నా వైఫ్ ఎక్కడికి వెళ్ళినా నా నీడలాగా నా కిందే పని చేయాలి అని అంటాడు. ఇక ఇక్కడ 1 నెల రోజులుగా ఇంట్లోనే ఉంటూ బోర్ కొట్టిన సోనింగ్ని ఫ్రెండ్ లేపి, ఇంకా పడుకున్నావేంటి, ఆఫీస్కి టైం అయింది అని కేకలు వేస్తూ ఉంటుంది. సోనింగ్ ఉలిక్కిపడి లేచి కంగారుగా పరిగెత్తుకుంటూ తన కొత్త ఆఫీస్కి వెళ్తుంది. లిఫ్ట్ దగ్గర చాలామంది స్టాఫ్ లైన్లో నిలబడి ఉంటారు. కానీ పక్కనే ఉన్న ఒక VIP లిఫ్ట్ ఖాళీగా ఉంటుంది. సోనింగ్ అమాయకంగా, ఆ లిఫ్ట్ని ఎవరు ఎందుకు వాడటం లేదు అని అడుగుతుంది. స్టాఫ్, అది బాస్ లిఫ్ట్, అందులోకి వెళ్ళడం నిషిద్ధమని చెప్తారు. అంతలో ఆ ఆఫీస్కి మేనేజర్ యాయా వచ్చి వెటికారంగా, ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి అసలు నాలెడ్జే ఉండదు, అప్పుడే జాబ్లో చేరి పెద్ద హడావిడి చేస్తూ ఉంటారని సోనింగ్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే బాస్ వచ్చారు అని అరుస్తూ ఉంటారు. సోనింగ్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ బాస్ రూపంలో నిలబడి ఉన్నది ఇంకెవరో కాదు, తన హస్బెండ్ మిస్టర్ లూ. లూ ఏమాత్రం లేట్ చేయకుండా అందరి ముందు సోనింగ్ చేపట్టుకుని తనతో పాటు ఆ బాస్ లిఫ్ట్లోకి లాక్కెళ్ళిపోతాడు. అది చూసిన యాయా ఇంకా స్టాఫ్ షాక్ అవుతారు. లిఫ్ట్లో సోనింగ్, లూ, నువ్వు ఈ ఆఫీస్కి బాస్ ఎలా అయిపోయావని అడుగుతుంది. దానికి లూ, మా దగ్గర డబ్బులకేం కొరత లేదు కదా, బిజినెస్ పెంచుకోవడానికి ఈ కంపెనీని కొనేశాను అని చెప్తాడు. తన కోసమే కంపెనీ కొన్నాడని సోనింగ్ అర్థం చేసుకుంటుంది. సోనింగ్ మీద రివెంజ్ పెంచుకున్న మేనేజర్ యాయా తనని ఆఫీస్ స్టాఫ్కి పరిచయం చేస్తూ తన బ్యాచ్కి సైగ చేస్తుంది. యాయా చెంచాలు వెంటనే సోనింగ్ని బుల్లీ చేయడం స్టార్ట్ చేస్తారు. నాకు షుగర్ లేని బ్లాక్ కాఫీ తీసుకునిరా, ఆ ఫైల్స్ ప్రింట్ది, జిరాక్స్ది అంటూ సోనింగ్ని రోజంతా ఆఫీస్ చుట్టూ పరిగెత్తిస్తారు. కానీ సోనింగ్ చాలా కూల్గా పనులన్నీ చేస్తుంది. ఒకసారి సోనింగ్ కాఫీ కప్పు పట్టుకుని వస్తూ ఉండగా ఎదురుగా లూ రావడం యాయా చూస్తుంది. సోనింగ్ని ఇరికించడానికి కావాలని కాళ్ళడ్డం పెడుతుంది. సోనింగ్ బ్యాలెన్స్ తప్పి కాఫీ కప్పు లూ మీద పడబోతూ ఉంటే లూ చటుకున వెనక్కి జరుగుతాడు. వెంటనే యాయా లూ ముందు నాటకం ఆడుతూ, బాస్, ఈ కొత్త పిల్లకి ఏ పని చేతకావడం లేదు, నిమిషంలో దీన్ని జాబ్ నుంచి తీసేస్తాను అని అంటుంది. దానికి సోనింగ్, నేను కావాలని చేయలేదు, యాయా కావాలని తన కాలు అడ్డం పెట్టింది అని అంటుంది. యాయా దొంగ ఏడుపు ఏడుస్తూ, నేను కాలు పెట్టడం ఎవరైనా చూశారా అని అడుగుతుంది. తన 3 చెంచాలు, మేము చూడలేదు బాస్, ఈ పిల్ల అబద్ధం చెప్తుంది అని సోనింగ్ మీదే చెప్తారు. కానీ లూ, నేను చూశాను, తను కావాలని నిన్ను పడేయాలని చూసింది అని యాయాకి షాక్ ఇస్తాడు. అంతేకాదు, లూ ప్రేమగా తన సూట్ కోట్ తీసి సోనింగ్ భుజాల మీద వేసి తనని తన పర్సనల్ క్యాబిన్కి తీసుకెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత సోనింగ్ క్యాఫెటీరియాకి వస్తుంది. యాయా మళ్ళీ తన దగ్గరికి వచ్చి, బాస్ నిన్ను ఒక్కసారి కాపాడినంత మాత్రాన నువ్వు ఆయనకి ఫేవరెట్ అయిపోయావు అనుకోకు,
నీలాంటి వాళ్ళు బాస్ని పడేయడానికి ఎన్ని వేషాలు వేస్తారో నాకు తెలుసు అని అంటుంది. సోనింగ్ నవ్వుతూ, ఆ వేషాలేంటో నీకు బాగా తెలుసులేయాయా, ఎందుకంటే నిన్న నైటే కదా నువ్వు బాస్కి మెసేజ్ చేశావు, బాస్ ఈ రాత్రి నేను ఒంటరిగా ఉన్నాను, నా రూమ్కి వచ్చి నాకు తోడుగా ఉంటారా అని. అవునా అని అంటుంది. యాయా షాక్ అయ్యి, ఆ మెసేజ్ నీకెలా తెలిసింది అని అడుగుతుంది. దానికి సోనింగ్ నాకు కళ్ళు చెవులు ఉన్నాయిగా అని వెటకారం చేయడంతో యాయా కోపంగా అక్కడి నుంచి పారిపోతుంది. సోనింగ్ నవ్వుకుంటూ అంతకుముందు లూ క్యాబిన్లో జరిగిన క్యూట్ విషయాలు గుర్తు చేసుకుంటుంది. క్యాబిన్లో సోనింగ్, అయితే నాపై నీకున్న కోపం తగ్గిపోయిందన్నమాట అని అంటుంది. దానికి లూ, అవును కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పు, నీ దృష్టిలో నా విలువ జస్ట్ 5 కోట్లేనా అని అడుగుతాడు. దానికి సోనింగ్, ఆ 5 కోట్ల చెక్కు నేను తీసుకోలేదని నీకు కూడా తెలుసుగా అని అంటుంది. లూ, ఒకవేళ డబ్బుల కోసమే అయితే నన్ను వదిలేస్తావా అని అంటాడు. దానికి సోనింగ్ ఆట పట్టిస్తూ, మరి నువ్వు నాకు అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తావా ఏంటి అని నవ్వుతుంది. తర్వాత క్షణమే లూ తన ఫోన్ తీసి సోనింగ్ బ్యాంక్ అకౌంట్కి ఏకంగా 50 కోట్ల రూపాయలు పంపించేస్తాడు. సోనింగ్ తన ఫోన్ చూసి షాక్ అవుతుంది. 50 కోట్లు అకౌంట్లో పడగానే సోనింగ్ నవ్వుతూ, నన్ను ఇలా ముద్దు చేసి పాడు చేస్తున్నారు మిస్టర్ లూ అని అంటుంది. అంతలో లూ ఫోన్కి మేనేజర్ యాయా నుంచి మెసేజ్ వస్తుంది. నేను ఒంటరిగా ఉన్నాను, రూమ్కి రండి అని. లూ కోపంగా ఫోన్ లాక్కుని మెసేజ్ డిలీట్ చేసి నంబర్ బ్లాక్ చేయబోతూ ఉంటే సోనింగ్ ఆపి, ఉండనివ్వండి లూ, తనతో వెళ్ళడం కంటే ఈ నైట్ నా కంపెనీ ఎంజాయ్ చేయడానికి మీకు ఇష్టమేనా అని అంటుంది. లూ నవ్వుతూ ఖచ్చితంగా అని అంటాడు. నెక్స్ట్ డే ఆఫీస్లో ఒక రూమర్ వస్తుంది. మిస్టర్ లూ తన అలిగిన వైఫ్ని కాకా పట్టడానికి ఈ కంపెనీ కొన్నారు. ఆ వైఫ్ ఇంకెవరో కాదు, మేనేజర్ యాయా అని. యాయా ఫ్రెండ్స్ తన చుట్టూ చేరి, అమ్మో నువ్వు బాస్కి వైఫా, మా దగ్గర దాచిపెట్టావా అని అడుగుతారు. యాయా కూడా పొగరుగా, అవును, నన్ను కాకా పట్టడానికే ఆయన ఈ కంపెనీ కొన్నాడు అని బిల్డప్ ఇస్తుంది. అక్కడికి సోనింగ్ వచ్చి నవ్వుతూ ఉండగా యాయా ఫ్రెండ్స్ సోనింగ్ని వెటకారం చేస్తూ ఉంటారు. యాయా తన చేతి రింగ్ని చూపిస్తూ, నేనే బాస్కి వైఫ్ని అని అంటుంది. సోనింగ్ నవ్వుతూ, ఆ రింగ్ ఫేక్, ఒరిజినల్ రింగ్ లోపల ఎల్ అని రాసి ఉంటుంది, అది నా దగ్గర ఉంది, అసలు మిస్టర్ లూ వైఫ్ని నేనే కదా అని తన చేతికున్న ఉంగరాన్ని చూపిస్తుంది. యాయా ఫ్రెండ్స్ చూడగా సోనింగ్ రింగ్ లోపల నిజంగానే ఎల్ అని ఉంటుంది. యాయా కంగారు పడి ఇది ఫేక్ రింగ్ అని అబద్ధాలు చెప్తుంది. యాయా భయపడుతూ ఉంటే లూ అక్కడికి వచ్చి ఎవరు ఎవరిని బుల్లి చేస్తున్నారు అని అడుగుతాడు. యాయా ఫ్రెండ్స్, బాస్ మీ వైఫ్ యాయాని సోనింగ్ బుల్లి చేస్తుంది, తనని జాబ్ నుంచి తీసేయండి అని చెప్తారు. లూ అసిస్టెంట్ వెంటనే సోనింగ్ దగ్గరికి వచ్చి హలో మేడం అని అంటాడు. అందరూ షాక్ అయ్యి యాయాని అడుగుతారు. యాయా తడబడుతూ, లేదండి, మీ డాడీని నన్ను మీకిచ్చి పెళ్లి చేస్తానన్నారు అని ఏడుస్తుంది. అప్పుడే లూ డాడీ అక్కడికి వస్తాడు. యాయా ఆయన దగ్గరికి పరిగెత్తుకెళ్తుంది. మామగారు తనని కోపంగా పక్కకి నెట్టేసి, చాతకందాన, నెల రోజులు టైం ఇచ్చినా నా కొడుకు మనసు గెలవలేకపోయావు, ఈ సోనింగ్ కంటే నువ్వు ఇంకా వేస్ట్ అని యాయాని తన డాడీని గార్డ్స్తో బయటికి తోయించేస్తాడు. లూ డాడీతో, డాడీ నా లవ్ లైఫ్లో చాలు, ఇక మీ జోక్యం ఆపండి అని అంటాడు. మామగారు అరుస్తూ ఉండగా వెనక నుంచి లూ వాళ్ళమ్మ రాయల్ ఎంట్రీ ఇస్తుంది. మామగారు షాక్ అయ్యి, నువ్వు ట్రిప్ నుంచి ఎప్పుడొచ్చావని అడుగుతాడు. అత్తగారు మాస్ వార్నింగ్ ఇస్తుంది. నేను రాకపోతే నా కొడుకు లైఫ్ని నాశనం చేసేవాడివి కదా, నా కోడలు సోనింగ్ అంటే నాకు ప్రాణం, తన జోలికి వస్తే నేను నూరుకోను అని అంటుంది. ఇక అత్తగారు సోనింగ్ లూలని ఇంటికి తీసుకుని వెళ్తుంది. మామగారు ఇంకా గొడవ పడుతూ ఉంటే అత్తగారు గట్టిగా కేకలేస్తుంది. చాలు నీ డ్రామా సాపు, పెళ్లి టైంలో నేను మాత్రం నీకు పర్ఫెక్ట్ అనిపించానా, నాకు డివోర్స్ ఇచ్చేసేయ్, నీ వల్ల నా కొడుకు కోడలు నెల రోజులుగా దూరంగానే ఉన్నారు, లేదంటే ఈ పాటికి నా చేతుల్లో నా మనవడు ఉండేవాడు అని అరుస్తూ ఉంటుంది. సోనింగ్ కంగారుగా, అయ్యో మమ్మీ నేను ఇంకా ప్రెగ్నెంట్ కాదు అని అంటుంది. అత్తగారు, చూసావా నీ వల్లే నా మనవడు రావడానికి లేట్ అవుతుంది అని కోపంగా ఆయన్ని తిడుతూ ఉంటుంది. సోనింగ్ నవ్వుతూ, వీరిని ఆపండి లూ అని అడుగుతుంది. లూ మాత్రం నవ్వుతూ, పర్లేదు సోనింగ్, నెల తర్వాత మమ్మీ డాడీ కలుసుకున్నారు కదా, ఈ గొడవ వాళ్ళ ప్రేమలో భాగమే, 2 రోజుల్లో మళ్ళీ లవ్వీ డవ్వీ అయిపోతారు, పద మనం వెళ్ళి రెస్ట్ తీసుకుందామని అంటాడు. అత్తగారు మామగారిని గదిలో వేసి క్లాస్ పీకుతూ ఉంటే లూ సోనింగ్లు నవ్వుకుంటూ చేతిలో చెయ్యేసుకొని రొమాంటిక్గా తన రూమ్లోకి వెళ్ళిపోతారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.